భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన 4వ టెస్ట్ మ్యాచ్ అందరూ అనుకున్నట్టుగానే డ్రాగానే ముగిసింది. అయితే ఓటమి నుంచి గట్టెక్కిన భారత జట్టు నిజానికి ఈ సిరీస్‌ను కనీసం డ్రాగా అయినా కూడా తీసుకెళ్లాడానికి చాలా ప్రయత్నిస్తుంది. నిజం చెప్పాలి అంటే 4వ టెస్ట్ మ్యాచ్‌కి ముందు ఆకాష్‌దీప్, హర్ష్‌దీప్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి ఇట్లాగా కీలకమైన ఆటగాళ్ళు జట్టు నుంచి వెళ్ళిపోవడంతో ఇక ఊహించని దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా అయిపోయింది. అయినప్పటికీ కూడా జడేజా, సుందర్‌ల అద్భుతమైన పోరాట పటిమ భారత జట్టు అసలు ఈ మ్యాచ్‌లో ఓడిపోవాల్సింది కాస్త డ్రాగా వెళ్ళింది. పైగా ఇంగ్లాండ్ జట్టు గెలవాల్సిన మ్యాచ్‌ని కాస్త డ్రాగా ముగించుకుంది. దీనిపైన మన భారత జట్టు సీనియర్ ఆటగాళ్ళు ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం. మన భారత జట్టు మాజీ కెప్టెన్ అద్భుతమైన హిట్ మ్యాన్ మన రోహిత్ శర్మ ఏమన్నాడంటే, నిజానికి చెప్పాలి అంటే 4వ టెస్ట్ మ్యాచ్‌లో ఖచ్చితంగా భారత జట్టు గెలుస్తుంది అన్న నమ్మకం నాలో చాలా గట్టిగా నెలకొంది. ఎందుకంటే యువ ఆటగాళ్ళు ఎప్పుడైనా సరే అంటే ఇటువంటి సందర్భాలు భారత జట్టులో చాలా చోటు చేసుకున్నాయి. ఉదాహరణకి గబ్బా స్టేడియమే. అయినప్పటికీ కూడా డ్రాగా ఈ మ్యాచ్ ముగిసింది అంటే అది 100% జడేజా అలాగే సుందర్ ఒక అద్భుతమైన పోరాటం. వాళ్ళిద్దరూ క్రీజ్‌లో పాతుకుపోయిన విధానం అసలు గ్రేట్. ఇంగ్లాండ్ లాంటి పటిష్టమైన జట్టు ఇంగ్లాండ్ గడ్డపైన ఈ రకంగా భారత జట్టు నిలదొక్కుకొచ్చింది, లాక్కొచ్చింది అంటే చాలా గొప్ప విషయమే. కాకపోతే ఈ సిరీస్‌లో మూడవ టెస్ట్ మ్యాచ్ గనుక గెలిచి ఉండుంటే ఇంకా హ్యాపీగా ఉండేది. సంతృప్తికరంగా ఉండేది అంటూ వ్యాఖ్యానించాడు. ఇక ఆ తర్వాత దీనిపైన హార్దిక్ పాండ్యా వ్యాఖ్యానిస్తూ జడేజా ఎప్పుడు కూడా ఒక లైఫ్ సేవర్‌ని వేసుకొని వస్తాడో ఏమో క్రీజ్‌లోకి. ఎందుకంటే జట్టు ఆపదలో ఉన్నప్పుడు తనలో ఒక బౌలర్ బయటకొస్తాడు. అదే జట్టు బ్యాటింగ్‌లో కష్టాల్లో ఉంటే ఒక బ్యాట్స్‌మన్ బయటకొస్తాడు. ఇవన్నీ కాకపోతే ఫీల్డింగ్‌తో అయినా సరే జట్టుని గెలిపించేస్తాడు. నా దృష్టిలో మాంచెస్టర్ వేదిక పైన ఒకవేళ మ్యాచ్ డ్రా కాకుండా గెలిచినా కూడా నేను 100% జడేజాకే క్రెడిట్ ఇస్తాను. ఎందుకనంటే ఈ మ్యా ఈ ఈ మాంచెస్టర్ గడ్డ పైన గెలుపు ఈక్వల్ టు డ్రా అనేది నేను గట్టిగా నమ్ముతూ ఉంటాను అంటూ పేర్కొన్నాడు. ఇక ఆ తర్వాత శుభ్మన్ గిల్ కెప్టెన్సీకి కూడా తను మంచి మార్కులే వేశాడు. డ్రాగా ముగించకుండా సెంచరీ చేసేంత వరకు ఆటగాళ్ళు ఓపిక పట్టడం కెప్టెన్‌గా ఉండాల్సిన మొదటి బాధ్యత ఉందని చెప్పడం జరిగింది హార్దిక్ పాండ్యా. ఇక ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, భారత జట్టు ఈ ఇంగ్లాండ్ గడ్డపైన టెస్ట్ సిరీస్ అద్భుతంగా ఆడుతోంది. అయితే ఒక యువతరం ఆవిర్భవించినప్పుడు ఖచ్చితంగా కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. నాకు తెలిసి ప్రతి ఆటగాడు సఫలమైనట్టే. చిన్న చిన్న తప్పులు చేస్తే అది ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్‌లో ఖచ్చితంగా అది గుణపాఠంగా మారి లైఫ్‌లో ఆ తప్పు చేయరు. నాకు మొదటి టెస్ట్ మ్యాచ్ చూసిన తర్వాత యశస్వి మిస్ ఫీల్డింగ్‌ని నేను అలాగే అనుకున్నాను. తర్వాత ఆ తప్పు తను చేయలేదు. ఇక జడేజా గురించి నేనేం చెప్పాలి? తన బ్యాట్, తన బంతి, తన ఫీల్డింగ్, తన ఒక యాటిట్యూడ్ అన్నీ చెప్తాయి సమాధానం. తను ఎలాంటి ఆటగాడు అనేసి అంటూ సూర్య చాలా ప్రోత్సాహకరంగా మాట్లాడాడు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.